2 హ్యాండ్స్ నా స్టీరింగ్ మీదనే ఉన్నాయి. జస్ట్ ఇక్కడ నేను కొంచెం రైట్ అనేది టర్న్ చేశాను. ఇక్కడ స్ట్రైట్ వచ్చిన తర్వాతకి మళ్ళీ స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి. సో ఇలా పట్టుకోవడం వల్ల మనకు స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా చక్కగా ఉంటుంది, బ్యాలెన్సింగ్ కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్టీరింగ్ కరెక్ట్ పొజిషన్లో ఎలా పట్టుకోవాలో మీకు నేర్పించబోతున్నాను. సో మనం మెయిన్ స్టీరింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. ఓకే, స్టీరింగ్ అనేది పర్ఫెక్ట్ పద్ధతిలో పట్టుకోవడం తెలిస్తే ఇక్కడ మీకు రైట్ టర్న్ చేయాలన్నా, లెఫ్ట్ టర్న్ చేయాలన్నా, యూ టర్న్ చేయాలన్నా ఇబ్బంది ఉండదు. సో ఎవరైతే బిగినర్స్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా ఎలాంటి డైరెక్షన్లో స్టీరింగ్ పట్టుకోవాలో మీకు ఇప్పుడు అద్భుతమైన టెక్నిక్ చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది కార్ యొక్క స్టీరింగ్. ఇక్కడ పైన కనిపిస్తున్న ఫస్ట్ లైన్ వచ్చేసి 10 and 2 అండ్ సెంటర్ గ్రీన్ కలర్ వచ్చేసి 9 and 3 అండ్ కింద రెడ్ కలర్ వచ్చేసి 8 and 4 అండ్ ఇక్కడ నిలువుగా పైనుంచి కిందికి ఒక గీత ఉంది చూడండి, ఇది 12 and 6. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ కట్ చేసినప్పుడు స్టీరింగ్ కటింగ్ అనేది సాఫ్ట్గా క్లియర్గా వెళ్ళిపోవాలి. ఇలా జట్కలిస్తూ ఇలా ఉండొద్దు అన్నట్టు. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెడ్ కలర్ అన్నీ రాంగ్ డైరెక్షన్లో ఉంటుందన్నట్టు, అక్కడ పట్టుకోవద్దు. ఓన్లీ ఇక్కడ సెంటర్ కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఉంది కదా, 9 and 3 ఈ డైరెక్షన్లో స్టీరింగ్ పట్టుకోవడం వల్ల స్టీరింగ్ బ్యాలెన్సింగ్ బాగా ఉంటుంది. అండ్ మనం రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ యూ టర్న్ చేసేటప్పుడు స్టీరింగ్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో టర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను స్టీరింగ్ పట్టుకొని మనం డ్రైవింగ్లో ఎలా టర్నింగ్స్ చేయాలో డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది 9 into 3, ఇక్కడ వచ్చేసి 10 into 2, 10 and 2, ఇది 9 and 3. సో ఇక్కడ వచ్చేసి 8 and 4. సో ఈ విధంగా పట్టుకోవద్దు, ఇది రాంగు. సో ఇలాగినా పట్టుకోవద్దు, మీకు ఇలా పట్టుకోవడం వల్ల కంట్రోలింగ్ అనేది కరెక్ట్ ఉండదు. సో ఇక్కడ మీరు ఏం చేశారంటే ఇక్కడ 9 and 3, సో ఈ పొజిషన్లో పట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇలా పట్టుకుంటే మీకు స్టీరింగ్ అనేది కంట్రోలింగ్ బాగా అవుతుంది. అండ్ మీకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ ఫింగర్స్ ఉన్నాయి కదా, దీంతో మీరు వైపర్ అయితే ఆపరేటింగ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, 4 fingers, దీంతోనైతే మీరు ఇండికేటర్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలుతో ఇక్కడ మీరు హారన్ కొడటానికి ఇలా మీరు చేయొచ్చు అన్నట్టు. సో ఎప్పుడైనా సరే మీరు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచే 9 and 3 ఈ పొజిషన్లో పెట్టుకోండి. ఈ పొజిషన్లో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఇదేమో 10 and 2 అన్నట్టు. సో ఇది మనకు అంత కంఫర్టబుల్గా అనిపించదు, మీకు స్టీరింగ్ అయితే కంట్రోల్ సరిగా ఉండదు. సో ప్రతి ఒక్కరూ పట్టుకోవడం అండ్ 9 and 3. సో ఈ విధంగా పట్టుకుంటే ఇక్కడ గ్రిప్గా ఉంటుంది, స్టీరింగ్ అనేది మనకు అసలు స్లిప్ కాదు. సో ఈ విధంగా పట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీకు డ్రైవింగ్ చేసుకుంటూ మనం ఇలా పట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను లెఫ్ట్ టర్న్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇట్లా లెఫ్ట్ టర్న్ చేశాను. సో ఎప్పుడైనా సరే 2 hands మీ స్టీరింగ్ మీదే ఉండాలి ఖచ్చితంగా. సో సపోజ్ ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం స్టీరింగ్ అనేది ఈ విధంగా పట్టుకోవాలి. సో ఈ ఫింగర్స్తోని రైట్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ మిర్రర్ చూసిన తర్వాతకి మనం స్టీరింగ్ అనేది రైట్ కట్ చేస్తాం. జస్ట్ చూడండి, 2 hands నా స్టీరింగ్ మీదనే ఉన్నాయి. జస్ట్ ఇక్కడ నేను కొంచెం రైట్ అనేది టర్న్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ వచ్చిన తర్వాతకి మళ్ళీ స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి. సో ఇలా పట్టుకోవడం వల్ల మనకు స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా చక్కగా ఉంటుంది, బ్యాలెన్సింగ్ కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలంటే సింపుల్, ఈ హ్యాండ్స్తోని లెఫ్ట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకున్న తర్వాతకి మనం ఇక్కడ ఒక్కసారి ఏదైనా టర్నింగ్ ఉంటే హారన్ కొట్టుకొని చాలా జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ చేసేటప్పుడు కొంచెం టర్నింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలన్నప్పుడు రైట్ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా పట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇలా కాకుండా మీరు 10 and 2 పట్టుకుంటే మనకు మూమెంట్ అనేది కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా పట్టుకోవడం వల్ల మనం ఎంత రైట్ కట్ చేయాలి, ఎంత లెఫ్ట్ కట్ చేయాలి అండ్ హ్యాండ్ రొటేషన్ కింద కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే గ్యాప్ అనేది ఈ హ్యాండ్కి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం అంత పర్ఫెక్ట్గా అయితే టర్న్ చేయలేము.
సో ఇలా మీరు 9 and 3 పెట్టుకుంటే ఇలా సెంటర్లో పట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్గా బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇలా పట్టుకొని మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ చేయాలి. సో చాలామంది ఇలానే పట్టుకొని డ్రైవింగ్ చేస్తారు. సో మీకు ఎలాగో డ్రైవింగ్ వచ్చిన తర్వాతకి మీరు ఓన్లీ 3 o'clock పట్టుకుంటారు వన్ హ్యాండ్తో, ఒక సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేయాలన్నప్పుడు. సో ఇక్కడ మీరు ఈజీగా ఈ లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఇలా పట్టుకుంటారు. సో ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది మామూలు గేర్స్ మార్చడానికి దానికి యూజ్ చేస్తాం. సో అవసరాన్ని బట్టి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అనేది స్టీరింగ్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం నేర్చుకునేటప్పుడు 2 హ్యాండ్స్తో నేర్చుకోవాలి. అదిగిన మనం 9 and 3 పొజిషన్లో స్టీరింగ్ అనేది పట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇలా మీరు పట్టుకున్నట్టయితే సింపుల్ ఇక్కడ రైట్ వెళ్ళాలన్నా కొంచెం టర్న్ చేయాలి ఇట్లా స్టీరింగ్ పట్టుకొని. సో అదేవిధంగా లెఫ్ట్ వెళ్ళాలన్నా కొంచెం ఇలా స్టీరింగ్ పట్టుకొని లెఫ్ట్ టర్న్ చేస్తే సరిపోద్ది. సో ఇలా క్లియర్గా మీరు అయితే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు 9 and 3 o'clock సర్కిల్లో పట్టుకోండి. సో ఇక్కడ 9 and 3 and 2 hand 10 and 2 అంటే ఏం లేదు, ఇది సర్కిల్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు వాచ్ గడియారంలో సో 9 o'clock and 3 o'clock చూడండి, మీకు ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది లైన్. సో ఇక్కడ 9 ఉంటుంది, సో ఇక్కడ 3 ఉంటుంది. సో అందుకోసమే 9 and 3 అంటారు. సో ఇలా స్ట్రైట్గా ఉంటుంది అన్నట్టు. అండ్ 12 and 6. సో ఇలా పైన 12 ఉంటుంది, కింద 6 ఉంటుంది. సో స్టీరింగ్ అనేది ఈ విధంగా చూస్తే మనకు స్ట్రైట్ గీత వస్తుంది. అండ్ 10 and 2 ఇక్కడ గడియారంలో ఇక్కడ 10 ఉంటుంది. సో ఇక్కడ పట్టుకోవడం 10 and 2 అంటే ఇక్కడ 12, 1, 2 ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ పట్టుకోవడం వల్ల మనం దీన్ని 10 and 2 అంటాం. సో ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. అందుకోసం దీన్ని 9 o'clock to 3 o'clock. సో ఈ విధంగా మనం ఒక స్టీరింగ్ని, ఎందుకంటే స్టీరింగ్ ఆకారం అనేది క్లాక్ మోడల్లో ఉంటుంది, గడియారం ఏ విధంగా రౌండ్గా ఉంటుందో సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని క్లియర్గా షార్ట్కట్లో అర్థం చేసుకోవడానికి దీన్ని 9 and 3, 10 and 2. సో ఇక్కడ మళ్ళీ 8 and 4గా ఉంటుంది. సో ఇదైతే మనం అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో అందుకోసం ప్రతి ఒక్కరు 9 and 3 పొజిషన్లో స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.